ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న అంబటి రాంబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన నోరు ఎలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి చూడండి. ఇటువంటి మాటలు ఒక మాజీ మంత్రి అయినటువంటి ఈ అంబటి రాంబాబు గారి మాటలు. రమ్మను అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఒక సమాజంలోని మీలాంటి వాళ్ళని చూసుకొని మాలాంటి వాళ్ళు నేర్చుకునే మాటలు మాట్లాడాలి. అది చూసి 10 మంది మిమ్మల్ని వ్యక్తిగతంగా తీసుకొని అంబటి రాంబాబు గారిలా ఉండాలి అని చెప్పి 10 మందికి నువ్వు చెప్పవలసింది పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు పేలాపన మాటలు మాట్లాడుతున్నావు. దీనికి తగిన శిక్ష నీకు ఎలాగ పడుతుంది. కాకపోతే కార్యకర్తలతోటి కూడా నువ్వు తిట్టించుకోవడానికి ఇటువంటి భాష మాట్లాడుతున్నావు. నీకు ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా సిగ్గు రావట్లేదు. ఇలాంటి సిగ్గుమాలు మాటలు మానేసి ఇప్పటికైనా మర్యాదగా మాట్లాడుతూ రాజకీయాలు చేసుకోవాలి. రాజకీయ విమర్శలు ఉండాలి, కానీ వ్యక్తిగతంగా అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని మాట్లాడకూడదు. ఇది కన్యా సుకన్య వ్యవహారం కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విజన్ ఉన్న లీడర్ని ఇప్పుడు ఇంతవరకు ఇంత బాగా చేసుకు వస్తున్న అతన్ని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే మరి నిన్ను చూసి సమాజం ఏం నేర్చుకోవాలి? నిన్ను చూసి సమాజానికి ఏం నేర్పుతున్నావు? సిగ్గు ఉండాలి. ఇప్పటికైనా నీవు తెలుసుకొని సిగ్గుమాలిన పనులు మానేసి నాడింగా ఉండాలి. ఇదంతా తిరుపతి వెంకటేశ్వర స్వామి కల్తీనయ్యి బయటకు వచ్చిందని వ్యవహారం